హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ని ఎలా కనెక్ట్ చేయాలి, ల్యాప్టాప్ నుండి పెన్ డ్రైవ్లోకి, పెన్ డ్రైవ్ నుండి ల్యాప్టాప్లోకి ఫైల్స్ను ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. పెన్ డ్రైవ్స్ను కొనేటప్పుడు ఎప్పుడూ కూడా USB 2.0 పెన్ డ్రైవ్స్ను కొనకండి. ఎందుకంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా స్లోగా అవుతుంది. ఎప్పుడూ కూడా HP కానీ శాండిస్క్ కానీ USB 3.0 USB 3.2 పెన్ డ్రైవ్స్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఫైల్స్ హై స్పీడ్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇప్పుడు పెన్ డ్రైవ్ను ల్యాప్టాప్కి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ల్యాప్టాప్కి 2 టైప్స్ ఆఫ్ USB పోర్ట్స్ ఉంటాయి. 2.0 USB పోర్ట్స్, 3.0 USB పోర్ట్స్ ఉంటాయి. 2.0 USB పోర్ట్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి. 3.0 USB పోర్ట్స్ స్కై బ్లూ కలర్లో ఉంటాయి. కొన్ని ల్యాప్టాప్స్కి అయితే 3.0 USB పోర్ట్స్ కూడా బ్లాక్ కలర్లోనే ఉంటాయి. ఇది లెనోవో ల్యాప్టాప్. దీనికైతే USB 3.0 పోర్ట్ ఇచ్చారు. ఈ 3.2 USB పోర్ట్ బ్లాక్ కలర్లోనే ఉంది. ఇప్పుడు 3.0 USB పెన్ డ్రైవ్ను ఈ ల్యాప్టాప్కి ఉన్న 3.2 USB పోర్ట్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దిస్ పీసీను ఓపెన్ చేయండి. మనం ల్యాప్టాప్కి కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ యొక్క USB డ్రైవ్ ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పెన్ డ్రైవ్లో ఉన్న డేటా అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ల్యాప్టాప్లో ఉన్న ఫొటోస్ని ఈ పెన్ డ్రైవ్లోకి ఎలా కాపీ పేస్ట్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ పెన్ డ్రైవ్ యొక్క విండోను రైట్ సైడ్లో పెడుతున్నాను. ఇప్పుడు దిస్ పీసీ ఓపెన్ చేస్తున్నాను. మీరు పెన్ డ్రైవ్లోకి కాపీ చేయాలి అనుకున్న ఫొటోస్ ఏ డ్రైవ్లో ఉన్నాయో ఆ డ్రైవ్ను ఓపెన్ చేయండి. నా ల్యాప్టాప్లో C డ్రైవ్, D డ్రైవ్ ఉన్నాయి. ఇందులో నా డేటా అంతా కూడా D డ్రైవ్లో ఉంది. కాబట్టి D డ్రైవ్ను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మై ఫొటోస్ అనే ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫొటోస్ని పెన్ డ్రైవ్లోకి కాపీ చేయాలనుకుంటున్నాను. ఈ ఫొటోస్ను పెన్ డ్రైవ్లోకి డైరెక్ట్గా కాపీ చేసుకోవచ్చు. లేదంటే మీరు కాపీ చేసే ఫైల్స్ని బట్టి ఆ ఫైల్ యొక్క నేమ్తో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో కాపీ చేసుకోవచ్చు. నేనైతే మై ఫొటోస్ అని న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న ల్యాప్టాప్ ఫొటోస్ విండోలోకి వచ్చాను. ఇందులో పెన్ డ్రైవ్లోకి సెండ్ చేయాలి అనుకున్న ఫోటోపై రైట్ క్లిక్ చేయండి. కింద కాపీ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫోటో కాపీ అవుతుంది. ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న పెన్ డ్రైవ్లోకి వచ్చాను. ఎంటీ ప్లేస్లో కర్సర్ని పెట్టి రైట్ క్లిక్ చేశాను. పైన పేస్ట్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఫోటో పేస్ట్ అవుతుంది. ఈ విధంగా కాపీ పేస్ట్ చేసుకొని ల్యాప్టాప్లో ఉన్న ఫొటోస్ను పెన్ డ్రైవ్లోకి సెండ్ చేసుకోవచ్చు. కాపీ పేస్ట్ చేసి మాత్రమే కాదు, ఏ ఫైల్నైనా కానీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కూడా ఫైల్స్ను సెండ్ చేసుకోవచ్చు. సింగిల్ ఫైల్స్ను మాత్రమే కాదు, డైరెక్ట్గా ఫోల్డర్స్ను కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ల్యాప్టాప్ నుండి పెన్ డ్రైవ్లోకి ఫైల్స్ను సెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ను ల్యాప్టాప్లోకి ఎలా సెండ్ చేసుకోవాలో చూపిస్తాను. పెన్ డ్రైవ్ను ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ల్యాప్టాప్లోకి కాపీ చేయాలి అనుకున్న ఫైల్స్ను ల్యాప్టాప్ డెస్క్టాప్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఫైల్ ల్యాప్టాప్లోకి కాపీ అవుతుంది.
ఈ విధంగా పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ను ల్యాప్టాప్లోకి కాపీ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ డెస్క్టాప్ మీదే కాదు, ల్యాప్టాప్లో ఉండే స్టోరేజ్ డ్రైవ్స్లో కూడా ఇదే విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్స్ను, వీడియోస్ను, ఫొటోస్ను, ఎలాంటి ఫైల్స్నైనా కానీ ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ను డిలీట్ చేయాలి అనుకుంటే పెన్ డ్రైవ్ను ఓపెన్ చేసి డిలీట్ చేయాలి అనుకున్న ఫైల్పై రైట్ క్లిక్ చేస్తే డిలీట్ ఐకాన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఫైల్ డిలీట్ అవుతుంది. ఈ విధంగా పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ను డిలీట్ చేసుకోవచ్చు. పెన్ డ్రైవ్ను ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి యూజ్ చేసిన తర్వాత డైరెక్ట్గా పెన్ డ్రైవ్ను రిమూవ్ చేయకూడదు. టాస్క్ బార్లో లాంగ్వేజ్ ఆప్షన్ పక్కన అప్ యారో ఐకాన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. పెన్ డ్రైవ్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇజెక్ట్ స్టోరేజ్ మీడియా అని ఓపెన్ అవుతుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తున్న పెన్ డ్రైవ్ సేఫ్ రిమూవ్ అవుతుంది. ఇప్పుడు పెన్ డ్రైవ్ను తీసుకోవాలి. ఈ విధంగా పెన్ డ్రైవ్ను ల్యాప్టాప్లో యూజ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 41 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.